రోజుకో శ్లోకం ఛానల్లో ఈరోజు సుందరకాండ 48వ సర్గ అప్లోడ్ చేశాను. ఈ సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేయటం వల్ల ఫలితం ఏంటంటే అర్ధాష్టమ శని గాని, ఏలినాటి శని గాని, అలాగే ఏ పని చేస్తున్నా మధ్యలో ఆగిపోతున్నా, అసలు మాకు అపజయాలే అని అనుకుంటున్నా, శత్రు భయం ఉన్నా, అసలు ఎటువంటి భయం ఉన్నా సరే ఈ 48వ సర్గ పారాయణ చేసినట్లయితే వాటన్నింటి నుంచి బయటపడచ్చు. ఈ 48వ సర్గ పారాయణ చేయటంతో పాటుగా రేపు శనివారం నాడు ఒకసారి మీకు ఎక్కడైనా నవగ్రహాలు ఉంటే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసిరండి. రేపు శనివారం కాబట్టి 48వ సర్గ ఎవరికైనా అర్ధాష్టమ శని కానీ, అలాగే ఏలినాటి శని కానీ, ఇందాక నేను చెప్పిన ఆ బాధలు కానీ ఉంటే రేపు పొద్దున్న కానీ, రేపు సాయంత్రం కానీ పారాయణ చేయటం మొదలు పెట్టండి. మనకే తెలియకుండా మన జీవితంలో నుంచి కష్టాలు దూరం అయిపోతాయి. అప్పుడు మీరు వెంటనే అడుగుతారు, ఎన్ని రోజులు చెయ్యాలి అని. మన దృష్టి ఎన్ని రోజులు చెయ్యాలి అనే దాని మీద కాకుండా ఎంత శ్రద్ధగా చేస్తే అంత తొందరగా మనం బయటపడిపోతాం. ఆ సర్గలో ఇంద్రజిత్తు ఆంజనేయ స్వామి వారిని పట్టుకోవడానికి ఎన్నో అస్త్రాలని ప్రయోగిస్తాడు. ఏ అస్త్రానికి ఆంజనేయ స్వామి వారు లొంగరు. ఆంజనేయ స్వామి వారిని పట్టుకోవడం అంటే సామాన్యమా? అయితే అప్పుడు ఇంద్రజిత్ ఏం చేస్తాడు అంటే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మాస్త్రం ఏమీ చేయదు అని తెలిసినా గౌరవంతో పట్టుబడిపోతారు ఆంజనేయ స్వామి వారు. అంటే మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే తత్వం అక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరికైనా ఇంక మేము తట్టుకోలేకపోతున్నాం, ఏ పని చేసినా ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునేవాళ్ళు ఈ సర్గ పారాయణ చేయండి. పారాయణ చేసిన తర్వాత బెల్లం పానకం కానీ, అరటిపళ్ళు కానీ నివేదనగా సమర్పణ చేయండి. ఒకవేళ మీకు పారాయణ చేయటం రాలేదు అని అనుకోండి, నేను ఎవరికైనా రాలేదు అని బాధపడతారని ఉద్దేశంతో సుందరకాండ మొత్తం పారాయణ చేసి అందులో పెడుతున్నాను. కనీసం విన్నా కానీ ఫలితం వస్తుంది. కొన్నాళ్ల పాటు మీరు అలా ఆన్ చేసి వింటూ ఉండండి, తర్వాత ఆటోమేటిక్గా మీ నోటుకు వచ్చేస్తుంది. నా ఉద్దేశం ఒకటే, అందరూ సుఖంగా ఉండాలని, ఏ కష్టాలు ఏ బాధలు వచ్చినా తట్టుకునే శక్తి ఉండాలని, ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలనే నా కోరిక. అందుకే కాస్త సమయం ఉన్నా ఏ స్తోత్రం నేర్పుదామా, ఏ శ్లోకం నేర్పుదామా అనే ఆలోచిస్తూ ఉంటాను.